ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే కావాలనుకున్నారు దుర్గం చిన్నయ్య. కానీ సీనంతా రివర్స్ అయి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. రెండోసారి గెలిచాక తీవ్ర వ్యతిరేకత ఏర్పడినప్పటికీ కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో గెలుపు తనదేనని గాల్లో తేలారు. తీరా చూస్తే ప్రజలు మాత్రం ఓటుతో నేలపై పడేశారు. అంత వ్యతిరేకత ఏర్పడిన కేసీఆర్ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయనపై ఎందుకు అంత నెగిటివ్ ఏర్పడింది? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లూరిన దుర్గం చిన్నయ్య ఆశలపైన నియోజకవర్గ ప్రజలు నీళ్లు చల్లారు. 1995లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నయ్య టీడీపీ నుంచి నన్నెల్ జెడ్పీటీసీగా, అలాగే 2001లో ఎంపీపీగా, 2014లో ఎంపీటీసీగా గెలిచారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పైన 52,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2018లో జరిగిన ఎన్నికలలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పైన 11,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక పోరా బోడి మల్లన్న అన్న సందంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ హామీలు మాత్రం 100 రోజులకే మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు మాత్రం హామీలు నెరవేర్చకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎక్కడైతే 2,500 రూపాయలు అన్నారో మహిళలకు, అది లేదు. మరి 4,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ అన్నారు, అది లేదు. వృద్ధులకు 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, అది లేదు. చదువుకున్న విద్యార్థినికి స్కూటీ అన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. మరి హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లనెక్కి మరి గద్దెనెక్కినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటికైనా స్పందించి మరి ఏవైతే హామీలు ఉన్నాయో ఈ సంవత్సర కాలంలో నెరవేర్చిన హామీలు ఇప్పటికైనా కూడా హామీలు నెరవేర్చాలని చెప్పేసి మన బెల్లంపల్లిలోంచి అదే తాను ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గానికి స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్, కళామందిర్, కాంటా ఏరియాలో బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దుర్గం చిన్నయ్య మంజూరు చేయించారు. పోచమ్మ చెరువు, మినీ ట్యాంక్ బండ్, పార్క్ పనులు ప్రారంభించారు. 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లు కూడా వేయించారు. హెల్త్ హబ్ సెంటర్లను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం కేవలం కొన్ని గ్యారెంటీలనే అమలు చేస్తూ అందులో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతా ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది తప్ప అందరికి కూడా అది అందడం లేదు. అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నది కానీ అది కూడా అందరికీ అందడం లేదు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి పేద మహిళకు అందజేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశతో ఉన్నారు. అదేవిధంగా చేయుత పథకం కింద 2,000 నుంచి వృద్ధులకు, మహిళలకు, వితంతులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా అన్నారు. వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ చేస్తా అన్న ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం, అసలు 1వ తారీఖు రాకముందే పెన్షన్ వేయాల్సిన ప్రభుత్వం అసలు నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఒక నెల స్కిప్ చేసుకుంటూ పెన్షన్లు వేస్తూ ఉన్నది. దీనివల్ల వృద్ధులు, మహిళలు, వితంతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా వ్యవసాయ అయితే దుర్గం చిన్నయ్య రెండోసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఇక బెల్లంపల్లి పట్టణంలో జరిగిన సభలో ఏకంగా అప్పటి మంత్రి హరీష్ రావు ఎదుటే ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేయటం, దుర్గం చిన్నయ్య వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. అదేవిధంగా చిన్నయ్య అనుచరులు భూ కబ్జాలు, రౌడీయిజం, మహిళలపైన లైంగిక ఆరోపణలు, మండలాల అభివృద్ధిని మరవడం, అలాగే ఇలా అనేక అంశాలు మాజీ ఎమ్మెల్యే ఓటమికి కారణాలయ్యాయి. మరీ ముఖ్యంగా ఆర్జిన్ డైరీ సీఈఓ షెజల్ ఎమ్మెల్యే పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటంతో రాష్ట్రంతో పాటుగా దేశ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారమే రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయి, బతుకులు చెతికీల పడి ఉన్నాయి, మా రాష్ట్రం మాకైతే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పేసి లడాయి చేసి కొట్లాడుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. మా బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.
నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని అప్పుడు కేసీఆర్ కొట్లాడితే మా కోసం కావచ్చు అనుకొని పాపం అందరం ఉద్యోగాలు సద్యోగాలు పని పాట అన్ని సాకలి మంగలి కుమ్మరి వడ్ల ఎరక గౌండ్ల అన్ని కులాల వారు కులాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. ఎందుకంటే నిధులు నియామకాల కోసం అని చెప్పేసి పేరు పెట్టిండు కాబట్టి మాకు నిధులు నియామకాలు ఉద్యోగాలు మాకు వస్తాయని అనుకుంటే పాపం ఆయన చెప్పింది వాస్తవమే. కేసీఆర్ నిధులు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి వస్తాయని చెప్పిండు. కానీ ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏమనుకున్నారంటే మా కోసం కావచ్చు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పాపం లడాయి చేశారు. అన్నిటికీ తెగించి వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది తప్ప ఇంకెవరు బాగుపడలేదు. సరే 10 ఏళ్ళ తర్వాత ప్రజలకు మంచి చేయకపోతే ప్రజలకు తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చుండబెట్టాలి, ఎక్కియడం తెలుసు, మళ్ళీ దిగ్గొట్టడం తెలుసు. ఓ భూ సెటిల్మెంట్ కేసులో సహాయం చేయాలంటే తన వద్దకు యువతులను పంపించాలని ఎమ్మెల్యే టార్చర్ చేస్తున్నాడు అంటూ ఆరిజిన్ డైరీ నిర్వాహకులు ఆరోపణలు చేశారు. దుర్గం చిన్నయ్య వ్యవహారంపై రాష్ట్ర రాజధానిలో ఫ్లెక్సీలు పోస్టర్లు కూడా వెలిశాయి. చిన్నయ్య పైన షెజల్ ఢిల్లీలో సైతం న్యాయ పోరాటం చేసి చివరికి ఆత్మహత్యా యత్నం చేయడంతో నియోజకవర్గంలోని ప్రజల్లో ముఖ్యంగా మహిళలు యువతుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో షెజల్కు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బెల్లంపల్లిలో మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికల సమయంలో తనపైన తప్పుడు ఆరోపణలు చేయించారని దుర్గం చిన్నయ్య ఆరోపించారు. ఏడాది నుంచి తనను మానసికంగా దెబ్బతీశారని విమర్శించారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తాను చెప్పిన అభివృద్ధి పనులను ఇటు కేసీఆర్ అటు ప్రజలు గుర్తించారని, ఈ ఎన్నికల్లో తానే నైతికంగా గెలిచానని దుర్గం చిన్నయ్య చెప్పుకొచ్చారు. మరి భవిష్యత్తులో చిన్నయ్య రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం.